భయాలతో హైదరాబాద్ వాసులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం, ట్యాంకులు రాత్రి మొత్తం రీఫిల్లింగ్ చేశాయనే వార్త ప్రచారం అవ్వడంతో ప్రజలు ఉదయం నుంచే పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. పెట్రోల్ కొరత లేదని, తగిన నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టంగా చెబుతున్నప్పటికీ బంకుల యజమానులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతతో ఎప్పుడు ఏమవుతుందో, ఇంధన సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో అన్న ఆందోళనతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల బారులు తీరారు. ఇప్పటికే చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ కొరతకు సంబంధించి ప్రెజెంట్ పెట్రోల్ బంక్స్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ సుజాత, మనం చూస్తున్నాం ఇటు పెట్రోల్ బంక్స్ వద్ద నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తాయి అన్న ఒక కారణంతో ఇటు వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్స్ వద్ద బార్లు తీరుతున్నారు. మరి అసలు వాహనదారులు ఏం చెప్తున్నారు, ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏమంటున్నాయి? ఇటు కేంద్రం మాత్రం ఒక స్పష్టంగా చెప్తుంది ఎక్కడా కూడా పెట్రోల్ లేకుండా లేదు, ఎక్కడికక్కడ స్టాక్ ఉందని చెప్తుంది. కాబట్టి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది సుజాత? ప్రసన్న, కుకట్పల్లి భారత్ పెట్రోలియం దగ్గర ఉన్నాను నేను. ఉదయం నుంచి క్యూ లైన్ లో వాహనాలన్నీ దర్శనమిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్ లేదు అని నో స్టాక్ బోర్డ్స్ కనిపించడంతో ఇటు డ్రైవర్స్ ఆందోళనకు గురవుతున్నారు. అంటే 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా 4 వీలర్స్ వాహనదారులు ఆందోళనకు గురి అవుతున్నారు పెట్రోల్ లేదేమో అన్న భయంతో. కానీ కేంద్రం చాలా స్పష్టంగా చెప్తుంది పెట్రోల్ డీజిల్ కి ఎలాంటి కొరతలు లేదు, ఎవరూ భయాందోళనకు గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే హైదరాబాద్ లో కొన్ని నో స్టాక్ బోర్డ్స్ కనిపించడంతోనే ఈ భయభ్రాంతులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకపోతే వాహనాలు ఎలా నడపాలి, అటు స్విగ్గీ జొమాటో కావచ్చు, లేదంటే ఉద్యోగాలకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి భయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే చాలా వరకు పానిక్ కి గురి అవుతున్నారు. కానీ పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు. పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడానికి 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, గతంలో పెట్రోల్ డీజిల్ అనేది కంపెనీలు ఈ పెట్రోల్ బంక్స్ కి అటు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. అంటే మొదట పెట్రోల్ డీజిల్ ఇచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్స్ వాళ్ళు అమ్ముకుంటారు, ఆ తర్వాత వచ్చేటువంటి డబ్బుని కంపెనీలకు చెల్లిస్తారు. అది 50% ముందుగా కట్టడం, లేకపోతే 100% వీళ్ళు పెట్రోల్ డీజిల్ సేల్ అయిన తర్వాత పెట్రోల్ బంక్ కంపెనీలకు కట్టేవి. కానీ ఇప్పుడు కొంత షార్టేజ్ ఉండడం, దాంతో పాటు యుద్ధం, అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం జరుగుతూ ఉండడంతో కొంత మేరకు వీళ్ళు పెట్రోల్ డీజిల్ కంపెనీలు ఖచ్చితంగా ఈ పెట్రోల్ బంక్స్ రన్ చేసేటువంటి వాళ్ళు కనీసం 50% అన్న అమౌంట్ పే చేస్తేనే పెట్రోల్ డీజిల్ ని సరఫరా చేస్తాము. పాత బకాయిలు, ఎన్నో సంవత్సరాల నుంచి చెల్లించవలసినటువంటి బకాయిలు పెండింగ్ గా ఉన్నాయి, ఆ పెండింగ్ బకాయిలను చెల్లిస్తే వీళ్ళకి పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తాము అని కంపెనీలు చెప్తున్నాయి. కానీ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల కాదు ఈ నో స్టాక్ బోర్డ్స్ ని ఏర్పాటు చేసింది. పెట్రోల్ బంక్ చెల్లించాల్సినటువంటి, పెట్రోల్ కంపెనీలకు చెల్లించాల్సినటువంటి పాత బకాయిలు, అదేవిధంగా క్యాష్ అండ్ క్యారీ డబ్బులు చెల్లించి పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్ళండి అని చెప్పేసి అటు భారత్ పెట్రోలియం కావచ్చు, లేకపోతే ఈ ఇండియన్ పెట్రోల్, వీటికి సంబంధించినటువంటి కంపెనీస్ కి సరఫరా చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు సూచనలు చేయడం వరకు వాళ్ళు డబ్బులు చెల్లించకపోయేసరికి పెట్రోల్ బంక్స్ కి పెట్రోల్ డీజిల్ సరఫరా చేయడం లేదు అని చెప్పేసి కంపెనీలు చెప్తున్నాయి. కానీ ఈ వార్తలు తప్పుడు వార్తలుగా వస్తున్నాయి. కేంద్రం దగ్గర పెట్రోల్ డీజిల్ లేదు, మన తెలంగాణకి అంటే హైదరాబాద్ పెట్రోల్ బంక్స్ కి పెట్రోల్ డీజిల్ సరఫరా అవడం లేదు, యుద్ధం జరుగుతుండడంతో, ఇంధన కొరత ఉండడంతో అని చెప్పేసి రేపటి నుంచి పెట్రోల్ ఎక్కడా దొరకదేమో అన్నటువంటి భయంతోనే వాహనదారులు, అంటే దాదాపు లక్షల వరకు వాహనాలు ఉంటాయి మన హైదరాబాద్ ప్రాంతంలోనే. రోజుకి తెలంగాణ రాష్ట్రంలో 1,59,00,000 లీటర్ల డీజిల్ అనేది డీజిల్ వాహనాలకు వెళ్తుంది. అదేవిధంగా పెట్రోల్ 90 లక్షలకి పైగానే పెట్రోల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు వాహనాలకు వెళ్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం వల్ల అసలు పెట్రోల్ దొరకదేమో అన్న భయంతోనే ఇట్లా
బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వాహనదారులతో మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను మాత్రమే నమ్మి ఇక్కడ వరకు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉంది అనేది అడుగుదాం. సార్, పెట్రోల్ దొరకదన్న వార్తలు ఏమన్నా విన్నారా? ఏం లేదు మేడం, కంగారు పడ్డం అంత జనాలు. అన్ని సదుపాయాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే పుకారు వల్ల జనాలు కంగారు పడిపోయి రేపు దొరకదు అనే ఆలోచనతో కంగారు పడి పట్టుకోవడం అంతే. అన్ని అవైలబుల్ నీట్గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మరి? ఇక్కడ హైదరాబాద్. ఏంటి ఇంతమంది పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే కేవలం వార్ వల్ల అంటున్నారు కదా. ఎక్కడైనా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉందా? పెట్రోల్ ఉందా మీ బండిలో? లేదు లేదా? లేదు, అసలు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే లోకలే, అసలు లేదు. పెట్రోల్ అయిపోయి వచ్చేసాను. మాది పక్కన కిరాణా షాప్ ఉంటే 200 అంట లీటరు. బాబోయ్, ఇది అయ్యేటట్టు ఉందని ముందు జాగ్రత్తగా వచ్చాను. ఇక్కడ ఎంత ఉంది లీటర్? ఇక్కడ 110 ఎంత ఉంది. ఇక్కడ బ్లాక్లో అయితే 200 నడుస్తుంది. అయితే వీళ్ళంతా పెట్రోల్ దొరకదు అని ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అందుకే మేమంతా ముందస్తుగా వచ్చామని చెప్తున్నారు. బండ్లో పెట్రోల్ ఎంత ఉంది? ఆగిపోయింది బండి, కంప్లీట్ గా అయిపోయిందా? ఆగిపోయింది అని కొంతమంది వచ్చామని చెప్తున్నారు. కొంతమంది పెట్రోల్ దొరకడం లేదు కాబట్టి ముందస్తుగా వచ్చామని చెప్తున్నారు. పెట్రోల్ బంక్ మొత్తం 2 వీలర్ వాహనాలతో కిక్కిరిసిపోతుంది. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఎంత టైం అవుతుంది మీరు? హాఫ్ అన్ అవర్ అయింది. ఎంత ఉంది పెట్రోల్? నాకు ఒక 2 లీటర్స్ ఉంటుంది. 2 లీటర్స్ అయినా ముందుగానే ఎందుకు వచ్చారు? ఏమో బంధం నడుతుంది. ఎవరు చెప్తున్నారు బంధన్? ఏదో అందరు చెప్తుంటే వచ్చినాము. ఆల్రెడీ ఆ బంకు కూడా క్లోజ్ అయింది. ఆ రోజు చూసిన. ఏమన్నా ఎందుకు క్లోజ్ చేశారని రీజన్ చెప్పండి. రీజన్ అడగలేదండి. 2 లీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 120 కిలోమీటర్స్. అయితే పెట్రోల్ అయిపోతుందన్న భయంతోనే మేము ముందస్తుగా పెట్రోల్ ఉన్నా సరే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని వస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి కెమెరామెన్ విజువల్స్ ముందుకు చూపిస్తాడు. అంటే ఎంతగా గంటల తరబడి, దాదాపు 1-2 గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. రాత్రి నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ చేశారు. పెట్రోల్ బంక్స్ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఉండడం వల్లనే భయభ్రాంతులకి గురవుతున్నామని కూడా అటు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. అంటే రెగ్యులర్ గా ఈ పెట్రోల్ బంక్ అనేది ఈ టైంకి కొంతమందితోనే వాహనదారులు ఉంటారు, కానీ పెట్రోల్ ఉండదేమన్న భయంతో ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? పెట్రోల్ అస్సలు లేదా? లేదు, అయిపోయింది. లేదు, మామూలుగా అయిపోయింది. ఏమన్నా పెట్రోల్ దొరకదన్న భయంతో వచ్చారా? పెట్రోల్ మామూలుగా మామూలు కొట్టించుకుంటాను అంతే. పెట్రోల్ దొరకదని ఉందంటున్నారు కదా, స్టాక్ ఆల్రెడీ ఉందంటున్నారు కదా. గ్యాస్ రోజు ఇలానే ఉంటదా? ఈరోజు రోజు ఖాళీగా ఉంటది, కానీ ఈ రోజు పెట్రోల్ దొరకదని చెప్పేసరికి ఎక్కువ మంది వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. పెట్రోల్ ఉందా మీ దాంట్లో? లేదా, అసలు లేదా? మొత్తం అయిపోయే వరకు ఎందుకున్నారు? 1 వీక్ ఒకసారి కొట్టేస్తాను. ఈరోజు ఫుల్ టైం చేయించుకుంటారా? వీళ్ళందరినీ చూసాక ఏమనిపిస్తుంది మీకు? నిజంగానే పెట్రోల్ దొరకదు అనిపిస్తుందా? హోప్స్ ఉన్నాయి దొరుకుతాయని. ఎందుకు పానిక్ అవుతున్నారు జనం? అసలు బయట వార్ జరుగుతుంది కదా, అందరూ ఉన్న పెట్రోల్ ఉన్నా కొంతమంది దాచుకొని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. అంతా తెలిసిందే ఇంకా ఇండియాలో ఎలాగ ఉంటుంది మార్కెటింగ్ అంతా. ఇంకా మీరు ఏం పని చేస్తారా? నేను హైటెక్ సిటీ అక్కడంతా పోయేసి వస్తున్నాను. ప్రతి పెట్రోల్ పంప్లో కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం వచ్చినట్టు బండ్లు వస్తున్నారు తప్ప ఓ లైన్ గా పెట్టిస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. బండ్లు ఏం పెద్ద ఇది కాదు. ఇంతమంది ఎందుకు వస్తున్నారు అసలు? పెట్రోల్ అయిపోయిందని చేసి నిన్నేదో చెప్పినట్టున్నారు న్యూస్ లో. మోడీ గారు ఏం చెప్పారు నేనే తినలేదు, కానీ జనాలు ఏమంటారు లాక్డౌన్ అవుతుంది అని అంటారు. కానీ అది తప్పు, అది వేరే విషయం. కానీ ఇక్కడ లైన్ అయితే మెయింటైన్ చేయాలిగా, కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తే పంప్ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, పెట్రోల్ పంప్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడో ఒకటి నిలబడి చేపియాలిగా. జనంకి రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళకి వాళ్ళు లైన్ లో ఓనర్ రావాలి, కానీ చెప్పాలి కదా, ఎవడో ఒకటే చెప్పాలి కదా. నువ్వు నిలబడి ఇటు అటు అంటే కంపల్సరీ మెయింటెనెన్స్ చేస్తారు. జనాలకి ఎందుకు లేదు? అయితే ప్రస్తుతానికి విజువల్స్ లో అంటే వీళ్ళు పెట్రోల్ లేదామన్నటువంటి భయంతోనే పానిక్ అయి వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు పెట్రోల్ ఉందా లేదని. రాత్రి నుంచి ఎన్ని వెహికల్స్ బోలో ఏమన్నా పానిక్ అయి వస్తున్నారా, లేకపోతే పెట్రోల్ దొరకడం లేదా? ఊరినే ఇన్స్టాలో రీల్స్ వస్తున్నాయి కదండి, దానికి కంగారు పడి వస్తున్నాం అంతే. లేదండి బాబు, అందుకే కదా వచ్చింది. అస్సలు లేదా, లేకపోతే ఏమన్నా ముందా? అస్సలు లేదండి, జీరో అండి బాబు.
ఎంత ఉందన్న పెట్రోల్ మీ బండిలో? పెట్రోల్ లేదు అసలు. మొత్తం అయిపోయాకే వచ్చారు. అయితే చాలా వరకు పెట్రోల్ లేదు, అయిపోయేసరికి మేము ఇక్కడ వరకు వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. అసలుకి రాత్రి నుంచి ఎన్ని వాహనాలు వచ్చాయి? చాలా వచ్చినాయి మేడం, ఫుల్ భయంకరంగా వచ్చింది. అసలు మేము పోయలేక తట్టుకోలేకపోయింది. అసలు ఫుల్ ఏమన్నా పెట్రోల్ ఉందా, స్టాక్ అయిపోయిందా? పెట్రోల్ స్టాక్ అయిపోయింది మేడం, మొత్తం స్టాక్ అయిపోయింది కాబట్టి మొత్తం పబ్బులు బంద్ చేసినాం, క్లోజ్ చేసినాం. ఏ ఓన్లీ స్పీడ్ పెట్రోల్ ఉన్నది, అది కూడా మొత్తం 5000 ఉంది, దగ్గర పడ్డది. అది కూడా మార్నింగ్ 5 నుంచి వస్తూనే ఉన్నాం, నాన్ స్టాప్ ఇదే లైన్ ఉన్నది మొత్తం. అంటే ఇది డీలర్ కి సంబంధించిన పెట్రోల్ బంకా లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా? లేదండి, డీలర్ సరఫరా ఉందా మీకు పెట్రోల్? ఉన్నది, వస్తుంది. ఇంకొక లోడ్ వస్తుంది. అంటే చాలా వరకు నో స్టాక్ బోట్స్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఎందుకు సరఫరా అవడం లేదు? వాళ్ళంటే ముందంజగా వాళ్ళు పెట్టుకోపోవటం వలన, లోడ్ పెట్టుకోపోవటం వలన, లేకపోతే మనీ ప్రాబ్లం. మిషన్ మాది అంటే సీనియర్ కదా, ఇది చాలా పెద్ద, అంటే చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది పెద్ద పంపు కాబట్టి ఈ సరౌండింగ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు డిపోలో కూడా కంప్లీట్ ఇచ్చి మేము తెప్పించుకుంటాం అన్నట్టు లోడ్లు. అంటే ఇప్పుడు ఎన్ని వాహనాలు వచ్చినా కూడా మీరు పెట్రోల్ కొట్టడానికి పెట్రోల్ స్టాక్ ఉందా? ఇప్పుడు వచ్చి ఆ లోడ్ వచ్చింది అనుకో మొత్తం అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది అందువే లోడ్ వస్తుంది, ఆ లోడ్ అయినా మొత్తం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎందుకు జనాలు ఇంత పానిక్ అయిపోతున్నారు, భయపడుతున్నారు? ముందు పబ్లిక్ ఏంటంటే వాళ్ళు మాకు ఇంకా పెట్రోల్ కావాలి, లేదు అక్కడ లేదు, అక్కడ నో స్టాక్ ఉంది, ఇక్కడ నో స్టాక్ ఉంది అని బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన దగ్గరకు వచ్చేసాం. క్యాన్స్ తీసుకొస్తున్నారా? క్యాన్లు తీసుకొస్తారు కానీ మేము పోయట్లేదు. క్యాన్ తీసుకొస్తున్నారు, పోయమని కానీ మేము పోయట్లేదు అనమాట. అయితే పానిక్ అయ్యే చాలా మంది పెట్రోల్ కోసం వస్తున్నారు, క్యాన్స్ కూడా తీసుకొస్తున్నారు. క్యాన్స్ మాత్రం క్యాన్ లో ఫిల్ చేయొద్దు అనేటువంటి నిబంధన ఉంది కాబట్టి మేము క్యాన్స్ లో ఫిల్ చేయడం లేదు. ఇంకా స్టాక్ ఉంది, ఎన్ని వాహనాలు వచ్చినా సరే ఫిల్ చేయడానికి ఈ బంక్ లో, భారత్ పెట్రోలియం బంక్ లో సిద్ధంగానే పెట్రోల్ ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు పోలీసులు. ఒకవైపు వాహనదారులు ఒకవైపు పెట్రోల్ కోసం వస్తుంటే ఒక లైన్ కాదు, 2 లైన్లు కాదు, క్యూ లైన్లు 4 నుంచి 5 క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి. అయితే పోలీసులు వచ్చినటువంటి వాళ్ళని సాఫీగా ఎక్కడా స్టక్ అయిపోకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి అని చెప్పేసి వాహనాలు కూడా, అంటే చివరికి పబ్లిక్ పానిక్ అవడంతో అటు పోలీసులు ఒకవైపు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, మరోవైపు ఇక్కడ పెట్రోల్ బంక్ లో వాహనదారులతో కిక్కిరిసిపోవడము, ఈ మొత్తం వాటిని కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. అయితే వాహనదారులు ఒకవైపు వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళడానికి టైం సరిపోవడం లేదు, అందుకనే 3 గంటలు ముందుగా వచ్చినాం, అయినప్పటికీ ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. సార్ ఏంటి సార్ ఈ జనమంతా ఎందుకు వస్తున్నారు, ఏంటి? మాకు తెలియదమ్మా. ఇప్పుడు నో స్టాక్ బోర్డు కాదు, ఆల్రెడీ ఉంటుంది, ఉన్న కాడికి స్టాక్ వేస్తామంటున్నారు. అట్లా ఉన్న కాడికి మొత్తం ట్రాఫిక్ ఒకవైపు ఆగిపోయింది, బంక్ మొత్తం కూడా కికిరిసిపోతుంది వాహనదారులతో. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే కరెక్ట్ ఉన్న కాడికి ఏమంటారు వాళ్ళు కూడా, ఉన్న కాడికి ఏమంటారు. ఇప్పుడు మళ్ళీ మన ఇవేంటి ఇవి వస్తాయా రాదో తెలియదు కదా, ఇవి మళ్ళీ సాయంత్రం వస్తున్నాం. లోపల మేనేజర్ ఒకసారి మేనేజర్ అడగండి, సార్ ఉన్నాడు లోపల, అడగండి. అయితే కేవలము ఇక్కడ చాలా మంది వాహనదారులు పెట్రోల్ లేదు అన్నటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో తెలుసుకొని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రీల్స్ ద్వారానే ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ అవాస్తవాలు. పెట్రోల్ డీజిల్ కొరత ఏమీ లేదు, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డుని ఏర్పాటు చేయడానికి పాత బకాయిలు చెల్లించకపోవడం లేకపోతే ఇతరితర కారణాల వల్లనే అక్కడ క్లోజ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా తాత్కాలికంగా మాత్రమే, శాశ్వతంగా ఎలాంటి క్లోజింగ్ అనేది ఏ పెట్రోల్ బంక్ ఉండదు అని చెప్పేసి చెప్తుండడంతో కొంతమేరకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు వినే వీళ్ళంతా భయానికి గురవుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఏంటి, పెట్రోల్ కొరత ఉందా ఏంటి? యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఎస్టర్డే హానబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే కామెంట్ చేశారో ఫ్యూచర్లో లాక్డౌన్ మేబీ రెడీ అవ్వండి, దానివల్ల ప్రజలందరికీ డౌట్ ఉంది, మేబీ ఫ్యూచర్లో లాక్డౌన్ రావచ్చు, పెట్రోల్ డీజిల్ ఆగిపోవచ్చు. సెకండ్ థింగ్, ఆర్మోజ్ ఏదైతే జలసంధి నుంచి రావాల్సిన 23 షిప్మెంట్లో మనకు వచ్చింది 2, 23, 21 పెండింగ్ ఉంది. మేబీ అవి రాకపోవచ్చు, ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి గారు ఆల్రెడీ అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. సో యుద్ధం అనేది కంటిన్యూ అయింది. డెఫినెట్లీగా పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అయితే వస్తుంది, కాబట్టి అందరు రెడీగా ఉంటాం బెటర్. నా సలహా మీరు కూడా వెళ్ళి మీకు ఏదైతే మీకున్న యాక్టివాకి ఫుల్ చేసుకోవటం బెటర్. నా అడ్వైజ్ ఏంటి మరి, ఒకవేళ నిజంగానే లాక్డౌన్ వచ్చినా లేకపోతే క్లోజ్ అయిన సిచ్యువేషన్? డెఫినెట్లీ రావచ్చు మేడం, ఎందుకంటే మన కన్జంప్షన్ మొత్తం 90% అవుట్ ఆఫ్ కంట్రీస్ మీదే ఉంది. సో మనకి మెయిన్ సప్లై వచ్చేసి ఇరాను అండ్ వచ్చేసి రష్యా.
మేబీ రష్యా ఇవ్వచ్చు, బట్ ఇరాన్ గ్యాస్ ఇవన్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ డౌన్ అయిపోయింది. డెఫినెట్లీ మేబీ గో టు లాక్డౌన్, మై ఒపీనియన్. అనదర్ యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మంత్లో 4 స్టేట్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 45 days మెయింటైన్ చేస్తారు, తర్వాత లాక్డౌన్ పెడతారు. దట్ ఈస్ షూర్. యుద్ధం ఆగిపోతే నార్మల్గా ఉంటుంది. యుద్ధం ఆగిపోవాలనుకుంటున్నారా, ఇంకా కంటిన్యూ అవ్వాలి? అది వాళ్ళిద్దరు చాయిస్ మేడం, నాట్ మై చాయిస్ కదా. డెఫినెట్లీ యుద్ధం ఆగిపోవాలి మేడం. ఒక ఒపీనియన్ అయితే ఒకటి క్లియర్ మ్యామ్, అమెరికన్ కంట్రీ అనేది అన్ని కంట్రీల మీద అటాక్ చేయడం అనేది రైట్ కాదు. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఓన్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని అమెరికా అనేది వైలేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ యుద్ధం ఆగిపోవాలని నా దేవుని కోరుకుంటున్నా. అయితే లాక్డౌన్ పెడతారేమో, నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన తర్వాత చాలా మందికి లాక్డౌన్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే అలర్ట్ అవుతున్నారు. 45 రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ తో పాటు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి లాక్డౌన్ పెడతాయని చెప్పేసి అటు వాహనదారులు భావిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఒకరికి ఒకరు అటు ఇన్స్టా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా రీల్స్ రావడం వల్ల అవి చూసి ఇక్కడికి క్యూ లైన్లు బారులు తీరుతున్నారు. ప్రతి ఒక్కరూ పెట్రోల్ అయిపోయినా అయిపోకపోయినా ఒకవైపు క్యాన్స్, మరొక వైపు వాహనాలు తీసుకొచ్చుకొని ఫిల్ చేయించుకుంటున్నారు. ఎప్పుడు 2 లీటర్లు 3 లీటర్లు చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాహనాలంతా అంటే 4 వీలర్స్ అదేవిధంగా 2 వీలర్స్ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నామని వాహనదారులు చెప్తున్నారు. అంటే చాలా వరకు ఉదయం లేస్తే 6 గంటల నుంచి ఇంకెవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా మంది వాహనాల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి పెట్రోల్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఏం పని చేస్తారన్నా? ఇప్పుడు పెట్రోల్ రోజు కొట్టించుకుంటారా, వారానికి ఒకసారి కొట్టించుకుంటారా? వారానికి ఒకసారి కొట్టించుకుంటాం. ఇప్పుడు ఉందా పెట్రోల్? లేక కదా వచ్చింది. ఎవరైనా చెప్పారా పెట్రోల్ అయిపోతుంది రేపటి నుంచి? అదేం లేదమ్మా, నాకు అయిపోతే వచ్చింది. చాలా వరకు పెట్రోల్ లేదు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ద్వారా మేము వచ్చాము అని చెప్తున్నారు. మరికొంతమంది పెట్రోల్ అయిపోయి వచ్చామని చెప్తున్నారు. కానీ ఏది అయినా సరే ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉంది. కేవలము ఆ పెట్రోల్ బంక్స్ క్లోజ్ చేశారు అంటే బకాయిలు ఉన్నాయి పెండింగ్ చెల్లించాల్సినటువంటివి. ఆ చెల్లించిన తర్వాతే డీజిల్ పెట్రోల్ సరఫరా జరుగుతుంది అని అటు పెట్రోల్ కంపెనీలు చెప్తున్నాయి. కానీ పబ్లిక్ మాత్రము యుద్ధ నేపథ్యంలోనే ఈ పెట్రోల్ డీజిల్ లేకనే క్లోజ్ చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నమ్మి ఈ విధంగా క్యూలు కడుతున్నారు పెట్రోల్ బంకులకి. రైట్, థ్యాంక్ యూ సుజాత.